రాక్ స్టార్ అప్పుడే వెళ్ళాలా? కాసేపు ఉండొచ్చుగా. ఏ మహి, వెళ్ళాలి ఫ్యాన్ గర్ల్. బాయ్ బాయ్ రాక్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఆపు. ఆ దేవుడి దయ వల్ల సర్టిఫికెట్స్ దొరికాయి. రేపు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చూపిస్తే ఒక సమస్య తీరిపోతుంది. అక్క, సర్టిఫికెట్ చూసాక నా ప్రాణం లేచొచ్చింది. సరే మహి, రండి లోపలికి వెళ్దాం. అమ్మ చైత్ర, ఆ సర్టిఫికెట్స్ ఇలా ఇవ్వమ్మా. పదండి లోపలికి. హలో మేడం. ఏంటి లాయర్? మీరు కోప్పడును అంటే ఒక విషయం చెప్తాను మేడం. ఏంటది? మీరు చెప్పిన ప్లాను వర్కౌట్ అవ్వలేదు మేడం. ఏమైంది? సర్టిఫికెట్స్ దొరకవని ఆ సాకుతో చైత్రను పోలీసులకు అప్పగించి, ఇటు ఆ చైత్ర విషయంలో, మరోవైపు ఆ ల్యాండ్ విషయంలో మనం పైచేయి సాధించవచ్చు అనుకున్నాం కదా మేడం. అవును, కానీ అలా జరగలేదు మేడం. ఆ చైత్రకి సర్టిఫికెట్స్ దొరికాయంట మేడం. ఎలా దొరికాయి? ఎవరో హెల్ప్ చేశారంట మేడం. ఎవరా హెల్ప్ చేసింది? తెలీదు మేడం. అసలు మన ప్లాన్ ప్రకారం సర్టిఫికెట్స్ అడిగి చూసి చింపేద్దాం అనుకున్నాం కదా. అవును మేడం, కానీ అవి నిజంగానే వాళ్ళ దగ్గర మిస్ అయ్యాయి కదా. మిస్ అయితే మళ్ళీ ఎలా దొరికాయి? మన కుర్రాళ్ళు దొరకవని చెప్పారు కదా అని నేను మీకు కాన్ఫిడెంట్ గా చెప్పాను మేడం. ఆ చైత్ర పని అయిపోతుందని. ఇప్పుడు ఆ చైత్ర అలర్ట్ అయిపోతే మనం ఏం చేయలేం. ఇంత చిన్న పని సక్రమంగా చేయలేదు. అయినా నీకు కేసు అప్పచెప్పాను చూడు, నాది తప్పు. సారీ మేడం. ఆ చైత్రకి ఆనంద్ తప్పించి ఎవరు హెల్ప్ చేస్తారు? ఆనంద్ లేడు. నా పని అయిపోతుందనుకున్న టైంలో ఎవరు తనకి హెల్ప్ చేసింది? అత్తయ్య, ఏంటత్తయ్య ఏమైంది? అంత టెన్షన్గా ఎందుకున్నావు? ఏం లేదురా. నో అత్తయ్య, నువ్వు రెగ్యులర్గా ఇలా ఉండవు కదా. పర్లేదు, చెప్పు ఏమైంది? నథింగ్ రా. ఏమైనా ఉంటే నీకు చెప్తానుగా. ఓకే. విరాజ్, హే బ్రదర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. ఎందుకన్నయ్య? ఎందుకేంట్రా, నేను చెప్పానని చాలా రిస్క్ చేసావు కదా, అందుకు. తను కూడా సేమ్ టు సేమ్ ఇలాగే థ్యాంక్స్ చెప్పింది. ఏంట్రా? ఏం లేదన్నయ్య, నువ్వు చెప్పాక నేను చేయకుండా ఎలా ఉంటాను? ఏం చేశాడని అంతలా మెచ్చుకుంటున్నావు విరాజ్ని? మన దగ్గర వర్క్ చేసే చైత్ర గారు ఉన్నారు కదా, ఆమె సర్టిఫికేట్స్ కనపడకపోతే అవి తీసుకురావడంలో మన విరాజ్ హెల్ప్ చేశాడు. అమ్మా చైత్ర, ఇలారా. ఏంటమ్మా? ఇదిగోమ్మా నీ ఫిజియోథెరపిస్ట్ లైసెన్స్డ్ సర్టిఫికేట్ తీసుకో. సర్టిఫికెట్ అడిగితే మీరు దాచి పెడతారేమో అనుకున్నాను. ఇది ఇలా ఫ్రేమ్ కట్టిస్తారని అనుకోలేదు.
ఇలా అయితే భద్రంగా ఉంటుందని. మహాలక్ష్మి పొరపాటును కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. మంచి ఉపాయం సీతారత్నం. చాలా థ్యాంక్స్ అమ్మా. చైత్ర, నువ్వంటే సీతారత్నానికి ఎంత ఇష్టమంటే పొద్దుట్నుంచి ఫ్రేమ్ కట్టించాలని తెగ తిరిగింది. ఉండు పిన్ని. ఇలా అయితే ఇంకోసారి ఎవ్వరూ మన చైత్ర సర్టిఫికెట్స్ చూపించమని అడగరు. అవును సీతారత్నం, ఇవాళొచ్చి సర్టిఫికెట్ చూస్తానన్న బడుద్దాయిలేరి ఇంతవరకు రాలేదు. వాడు రారు పిన్ని. ఎందుకంటే ఇదంతా ఎవరో కావాలని చేయించారు. అవును, వచ్చిన వాళ్ళు కూడా గూండాలు రౌడీలు ఉన్నట్టున్నారు. అవును, నేను ట్రీట్మెంట్ చేసిన అతనికి కూడా అసలు ఏ సమస్య లేదు. అయితే ఇది ఖచ్చితంగా ఎవరో మనల్ని కావాలనే ఇబ్బందికి గురి చేయాలని వేసిన ప్లాన్. ఎవరై ఉంటారు? మనం బాగా తెలిసిన వాళ్ళు. కానీ సమస్య మనతో అయితే చైత్రనెందుకు ఇబ్బంది పెట్టాలని చూశారనేదే అర్థం కావడం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా చైత్ర, కొద్ది రోజులు హాస్పిటల్ అది వద్దులే అమ్మా. అలాగే బామ్మగారు. అమ్మా చైత్ర, ఇది నీ దగ్గరే లోపల భద్రంగా దాచిపెట్టుకో. నిన్న వచ్చిన వాళ్ళెవరో నేను కనుక్కుంటాను. అలాగే అమ్మా. మాహి, ఏంటక్క చూడే, భలే ఉందక్క. జాగ్రత్తగా ఉండాలని సీతారత్నం గారు చేయించారు. అక్క, ఆమెమి స్పెషల్ గా చేయించలేదు. ఇలాంటివి నేను కూడా చేయించగలను. మహి, అమ్మ చేసేదేది? అమ్మేంటమ్మా? ఆవిడ సీతారత్నం గారే, అంతవరకే. ఈ మధ్య అమ్మ అని పిలుస్తున్నావా వీడిని? నాకు నచ్చట్లేదు. పెద్ద ఆవిడే, మంచి మనిషి. మన అమ్మ వయసు ఉంటుంది. అక్క ప్లీజ్, ఆ మహాతల్లి అంటే ఎంతో చిరాకు. ఈ సీతారత్నం గారంటే అంతకన్నా చిరాకు. ప్లీజ్ వాళ్ళ భజన ఆపు. నీకు టైం అవుతుంది. నువ్వు జాబ్కి వెళ్ళవా? ఏంటో ఇది అమ్మని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో. అక్క నిన్నే. మహి, ఎదుటి వాళ్ళలో మంచిని చూడవే. అబ్బా అక్క ప్లీజ్, నీకు టైం అవుతుంది. నువ్వు జాబ్కి వెళ్ళిపో. అవును, నాకు టైం అవుతుంది. నేను వెళ్తానైతే. సర్టిఫికెట్ జాగ్రత్త. సరే, బాయ్. జాగ్రత్త మహి. బాయ్. అమ్మా చైత్ర, ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఇలా నీకు దిష్టి తగిలింది. అందుకే అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఆగండమ్మా. దిష్టి తీయాల్సింది నాకు కాదు, మీకమ్మా. అది కాదమ్మా, ఇది. ప్లీజ్ అమ్మా, మీరేం మాట్లాడద్దు. నేను దిష్టి తీస్తాను అంతే. తీయించుకో సీతారత్నం. అది కాదు పిన్ని. అయ్యో అమ్మా ప్లీజ్, ఏం మాట్లాడద్దు. ఇటీవల నేను తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, వీళ్ళ దిష్టి, నా దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి.
ఏంటా కన్నీళ్ళు సీతారత్నం? ఈ అమ్మ ఒడిలో ఎవరికేం బాగోలేకపోయినా నేనే దిష్టి తీస్తాను. అలాంటిది ఈరోజు నాకీ చైత్ర దిష్టి తీసేసరికి ఏంటో ఈ అనుభూతి కొంచెం కొత్తగా ఉంది. అందుకేనేమో ఈ కన్నీళ్ళు. నీ బాగు కోసం నీ కూతురే దిష్టి తీసింది నీకు. ఏంటో మీ బంధాన్ని ఎప్పటికి నీకు తెలియచేస్తాడో దాగుడు మూతలాడుతున్న ఆ దేవుడు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. హాయ్ బామ్మగారు. ఎవరమ్మా నువ్వు? నేను బామ్మగారు, స్మైలీని. ఓ, మా ఆనందను కట్టుకోబోయే స్మైలీవి నువ్వేనా? అవును బామ్మగారు. ఆహాహా. ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా, ఎంత వినయం, ఎంత విధేయత. మా ఆనంద్కి తగ్గ జోడీలా ఉన్నావమ్మా. థ్యాంక్ యూ బామ్మగారు. బామ్మగారు, మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. పిజ్జానా? వద్దులేమ్మా. ఏం బామ్మగారు, ఎందుకొద్దు? నేను ఇవన్నీ తినకూడదమ్మా. ఒక్కటి తింటే ఏం కాదు బామ్మగారు, తినండి. స్మైలీ ప్లీజ్, బామ్మగారిని బలవంతం చేయొద్దు. ఓ, నువ్వేనా బామ్మగారిని పిజ్జా తినకుండా ఆపుతుంది? బామ్మగారికి ఉన్న హెల్త్ కాంప్లికేషన్స్ నీకు తెలియవు స్మైలీ. ఏమైనా ఉండొచ్చు, ఒక పీస్ తింటే ఏం కాదులే. విషం డ్రాప్ అయినా చాలు స్మైలీ. బామ్మగారికి జంక్ ఫుడ్ విషం లాంటిది. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ బామ్మగారికి ఉన్నాయి. మీరు ప్రేమతోనే ఆ పిజ్జా తీసుకుని వచ్చి ఉండొచ్చు, కానీ బామ్మగారి ఆరోగ్యం దృష్టిలో అయితే వద్దండి. అంతేనా? లేకపోతే బామ్మగారి మీద ఏదైనా కోపం ఉంటే ఇలా పగ తీర్చుకుంటున్నావా? స్మైలీ, చైత్ర అలాంటిది కాదు. తను మన మంచి కోసమే చెప్తుంది. ఓకే బామ్మగారు, నేను మీకోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ని మీకు ఇవ్వాలండి. నాకే కాదు, మా ఆనంద్ కూడా ఇవ్వకు. వాడికి జంక్ ఫుడ్ అంటే అస్సలు నచ్చదు. అలాగే బామ్మగారు. బామ్మగారు, మీరు ఇక్కడి నుండి అక్కడి దాకా 10 రౌండ్స్ నడవండి. బామ్మగారు, నా చేయి పట్టుకొని నడవండి. నో, ఎవరి సపోర్ట్ లేకుండానే నడవాలి. సపోర్ట్తో నడిస్తే అదే అలవాటైపోతుంది. సో సోలోగా ఎవరి సపోర్ట్ లేకుండా నడవండి. అలాగే. ఆనంద్, ఇలారా. ఏంటమ్మా? నువ్వు మొన్న పెళ్లికి ఓకే చెప్పావు కదా? అవును. నీకు చూసిన అమ్మాయి చాలా మంచిదిరా. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. అందర్నీ బాగా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు కూడా చూడు, మీ బామ్మకి ఎలా హెల్ప్ చేస్తుందో. ఏంట్రోయ్ సిగ్గుపడుతున్నావు? అంటే తనతో పెళ్లికి సిద్ధమే కదా? అమ్మా, మీరందరూ ఏం చేసినా నా మంచి కోసమే కదా. కానీ నువ్వు మనసు విప్పి చెప్తేనే కదరా మేము తర్వాత విషయాల్లో ముందుకు వెళ్లేది.
మీ అందరిష్టమే నా ఇష్టం అమ్మా. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. నువ్వింకేం చెప్పొద్దురా, ఇంకా అంతా మేమే చూసుకుంటాం. ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి నువ్వొక అమ్మాయిని చూసి పెళ్లి కొప్పుకున్నావు, మాకంతే చాలు. స్మైలీకి ఆనంద్కి వీలైనంత తొందరగా పెళ్లి చేసేయాలి. ఆనంద్ ఎలాగూ పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని మరింత దగ్గర చేసి స్మైలీని ఇంటి పెద్ద కోడలుగా తీసుకురావాలి. ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి? ఏంటో దినా అంత ఆనందంగా ఉన్నావు? అబ్బా, మన ఆనంద్ స్మైలీతో పెళ్లికి ఓకే చెప్పేశాడు. చాలా గుడ్ న్యూస్ వదినా. వాడి నోటి నుంచి ఈ మాట కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూశాను. పోన్లే వదినా, ఇన్నాళ్లకు ఎలాగైనా ఒప్పుకున్నాడు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే స్మైలీ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి. మాట్లాడదు వదినా, కానీ దానికంటే ముందు మనం చెయ్యాల్సిన పని ఒకటుంది. ఏంటది? అసలు ఆనంద్ స్మైలీ సరిగ్గా కలుసుకున్నారా? ఇద్దరూ ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకున్నారా? లేదు. అయితే ముందు వాళ్ళిద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. అవును. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా ఏ రెస్టారెంట్కో ఔటింగ్కి వెళ్లేలా ప్లాన్ చేద్దాం. ఆనంద్ ఒప్పుకుంటాడా? స్మైలీ నచ్చిందని చెప్పిన తర్వాత ఎందుకు ఒప్పుకూడదునా? వాడి గురించి నీకు తెలిసిందే కదా హంస, ఎంత పద్ధతిగా ఉంటాడో అంత బిడియస్తుడు కూడా. వాణ్ణెలా ఒప్పించగలని చెప్పు. వదినా, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటేనే కదా రేపు వాళ్ళ ఆనందంగా ఉండేది. అందుకే ఏం చేసైనా ఆనంద్ని స్మైలీతో డేట్కి వెళ్లేలా ఒప్పించాలి. హా, నాకు ఐడియా వచ్చింది. అలా చేస్తే ఖచ్చితంగా ఆనంద్ స్మైలీతో బయటికెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఏంటది నాది? నేను చూసుకుంటానులే హంస. ఆనంద్ని స్మైలీతో ఖచ్చితంగా బయటికి పంపిస్తాను కదా. అదే నేను చూసుకుంటాను. వదిన, బామ్మగారు పెయిన్ ఉంటే చెప్పండి. అలాగేనమ్మా. బామ్మగారు మీరు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అమ్మా చైత్ర, ఈ స్వీట్ తీసుకో. ఎందుకు మేడం? ఆనంద్ స్మైలీతో పెళ్లికి ఓకే అన్నాడు. వావ్, చాలా గుడ్ న్యూస్ చెప్పారు మేడం. ఈ క్రెడిట్ అంతా నీదే చైత్ర. నాదేముంది మేడం. అసలు పెళ్ళంటేనే అందరి మీద చిర్రుబుర్రులాడే ఆనంద్ నువ్వు వెళ్ళి మాట్లాడావో లేదో పెళ్లికి ఓకే అన్నాడు. ఈ రోజు స్మైలీని చూపించి తనేరా నీకు కాబోయే భార్య అంటే సిగ్గుపడుతూ ఓకే అన్నాడు. ఇదంతా నువ్వు చేసిన పుణ్యమే చైత్ర. అయ్యో అలా అనొద్దు మేడం, మీరు అడగమన్నారు కదా అని నేను క్యాజువల్ గా మాట్లాడానంతే. ఏది ఏమైనా నీ వల్లే అని నేను నమ్ముతున్నాను. అలాగే నువ్వు ఇంకొక పని కూడా చేసి పెట్టాలమ్మా. చెప్పండి మేడం. ఆనంద్ని నువ్వు బయటికి తీసుకెళ్ళాలి. నేనా? నేనెలా తీసుకెళ్తాను మేడం? అమ్మ నా మనసును బాగా అర్థం చేసుకుంది. చూడమ్మా, నిన్ను తీసుకెళ్ళమంటే నువ్వొక్కదానివే కాదు, ఆనంద్ స్మైలీలతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. మేడం, వాళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు? అయ్యో అది కాదు చైత్ర, ఆనంద్ గురించి నీకు తెలుసు కదా, వాడు అమ్మాయిలతో అస్సలు మాట్లాడ్డు. నువ్వు వాడికి మంచి ఫ్రెండ్ అయ్యావు కదా, నువ్వు తోడుగా వెళ్ళి ఆనంద్ స్మైలీతో ఇబ్బంది పడకుండా వాళ్ళిద్దరినీ దగ్గరుండి కలపాలమ్మా. అయ్యో అది కాదు మేడం. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ నా కోసం, ఆనంద్ కోసం నువ్వెళ్ళి
ఆనంద్తో డేట్ గురించి మాట్లాడి వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్ళాలమ్మా. నేను వెళ్ళి అడగాల? బాగోదేమో మేడం. నువ్వు అడిగితే వాడు ఖచ్చితంగా కాదన్నాడు చైత్ర. ప్లీజ్ చైత్ర.